అపోస్తులైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి మీరందరూ ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన విజ్ఞాపన, మనం ఈ మెసేజ్ అయిన తర్వాత ప్రార్థనలో మనం విజ్ఞాపన చేద్దాం. అనేకమైన విషయాల గురించి మనం రెగ్యులర్గా ప్రార్థన చేస్తుంటాం. అయితే రేపటి దినాన మరి మన సహోదరి ప్రియ చెల్లె హిప్సిబా ప్రేమ్ సాగర్ రేపు డేట్ ఇచ్చారు డెలివరీ కొరకు. మరి చెల్లె కొరకు మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మనము ఈ ప్రసంగం అయిన తర్వాత కూడా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి చెల్లెకు, మరి గర్భంలో ఉంటున్న శిశువుకు మరి దేవుడు కాపుదలను అనుగ్రహించి క్షేమకరమైన తల్లి బిడ్డలకు క్షేమకరమైన డెలివరీ అనుగ్రహించినట్లుగా, పరిస్థితిని అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం పిల్లలు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకుల్లో తెలియజేసి నడిపించి మహిమనందునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనందరి జీవితాలలో మనము కలిగి ఉండవలసిన అత్యవసరమైన పరిస్థితిని దేవుడు అపోస్తులైన పౌలు భక్తుని ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనము ఆత్మపూర్ణులము కావాలి. హల్లెలూయా. మనం ఎటువంటి వారము కావాలి? ఆత్మపూర్ణులము కావాలి. ఆత్మపూర్ణుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాడు. దేవుని అనుసరిస్తున్నప్పుడు పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించగలుగుతాడు. ఆత్మపూర్ణుడైన వాడు తన స్వచిత్తమును జరిగించుకోవడానికి ఇష్టపడడు పిల్లరా. ఆత్మపూర్ణుడు దేవుని ఆత్మ ఏం చెబుతున్నదో దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడతాడు. దానిని మరి అపోస్తులైన పౌలు భక్తుడు మద్యముతో పోల్చాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు అన్నాడు. మద్యము మనల్ని దుర్వ్యాపారములోనికి నడిపిస్తుంది. కానీ ఆత్మపూర్ణత అనేది మనల్ని యేసు స్వరూపములోనికి నడిపిస్తుంది. మనం పాట పాడతాం, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూప, సర్వాంతర్యామి సత్యస్వరూప, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుడని పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుడని పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. మనల్ని యేసు వలె మార్చుటకు పంపబడిన వాడు చెప్పిన ప్రకారంగా మనము బ్రతికితే మనము యేసు పోలికలోనికి మార్చబడగలుగుతాం పిల్లరా. యేసు పోలికలోనికి మనము మార్చబడాలి. యేసు పోలికలోనికి మనము మార్చబడాలంటే మనము ఆత్మపూర్ణులము కావాలి. ఆత్మపూర్ణుడైన వాడు తన సొంత కార్యముల విషయమై శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆత్మపూర్ణుడైన వాడు దేవుని చిత్తము జరిగించడానికి సిద్ధపడి ఉంటాడు. దయచేసి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము అక్కడ చెబుతాడు. ఫిలిప్పీ కాదు, దయచేసి అతని యోగ్యత మీరు
మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేయునో అతడు సువార్త వ్యాపకత్వము నిమిత్తము. ఫిలిప్పి పత్రిక ఫిలిప్పి పత్రిక 2:20 చదవండి. అంతకుముందు 2:20 వచనం చూడండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని కార్యముల మీద దృష్టి పెడతాడు పిల్లల. ఆత్మ సంబంధి అయిన వాడు తన స్వచిత్తమును జరిగించుకోవడానికి ఇష్టపడడు, దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడతాడు పిల్లల. దేవుని చిత్తమును జరిగించడానికి తన ప్రాణమునైనను లక్ష్య పెట్టాడు పిల్లల. దయచేసి అదే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనాలు చూసినట్లయితే, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడు. దేవుని నామానికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా. ఎపఫ్రోదితును గురించి దేవుడు చెబుతున్నాడు, అతడు చావున తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను అన్నాడు. అతని గురించి పౌలన్న సాక్ష్యం ఇస్తాడు 25లో, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదితును మీ యొద్దకు. ఓ దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మపూర్ణులము కావాలి. మనము పరిశుద్ధాత్మ పూర్ణులం అయితే తప్ప ఈ కడవరి కాలములో మనము దేవుని పోలికలోనికి మనము మార్చబడడం, పరిశుద్ధాత్మ పూర్ణులము కాకపోతే మనము దేవునికి ఉపయోగకరమైన పాత్రలముగా మనము తయారు కాలేము ప్రియులారా. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతావో అప్పుడు నీ చేత దేవుని ఉద్దేశములు సఫలీకృతం అవుతాయి. దేవుని యొక్క పని నీ ద్వారా జరుగుతుంది ప్రియులారా. దేవుని పని కొరకు నువ్వు వేగిరపడతావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మపూర్ణుని అవుతావో నీ యొక్క చిత్తమును పక్కన పెడతావు ప్రియులారా. దేవుని చిత్తమునే ప్రధానమైన గురిగా నువ్వు భావిస్తావు. అందుకే పౌలన్న అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఒక గురి కలిగి ఉన్నాడు ఆయన, ఆ గురి యొద్దకు పరిగెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మపూర్ణుడు గురి కలిగి ఉంటాడు. ఆత్మపూర్ణుడు గురి యొద్దకు పరిగెడతాడు. ఆత్మపూర్ణుడు ఆత్మ చెప్పిన విధంగా నడుచుకుంటాడు పిల్ల. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులము మనము కావాలి. ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మను తృణీకరించే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మను లెక్కను చేయని వారు ఉన్నారు. కానీ ఎవరైతే ఆత్మపూర్ణులైనారో వారే దేవుని కొరకు బలమైన కార్యములు చేయగలిగినారు పిల్లరా. దావీదు అభిషేకించబడిన తర్వాతనే గొలియాతును చంపగలిగినాడు. దావీదు అభిషేకించబడిన తర్వాతనే శూర కార్యములు చేయగలిగినాడు. అభిషేకించబడిన వ్యక్తులముగా మనము తయారు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎటువంటి అభిషేకము? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరికైతే ఉంటుందో వారు అన్నిటినీ వివేచించగలుగుతారు పిల్లరా, అన్నిటినీ వివేచించగలుగుతారు. మొదటి కొరింథీ పత్రికలో మనము చూసినట్లయితే 2వ అధ్యాయములోనికి మీరు రండి పిల్లరా. 2వ అధ్యాయము 15వ వచనము చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. దేవుని నామానికి స్తుతి కలుగును కాక. నీకు వివేచన కలగాలి అంటే నీవు ఆత్మ సంబంధివి కావాలి. అతడు ఎటువంటి వాడై ఉంటాడట? అన్నింటినీ వివేచిస్తాడు, కానీ అతడు దేని చేతను వివేచింపబడడు. అంటే ఆత్మ సంబంధి కానివాడు అన్నింటికీ లోబడిపోతాడు పిల్ల, అన్నిటి చేత వివేచింపబడతాడు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించగలుగుతాడు. ప్రస్తుత కాలంలో దేవుని యొక్క ఉద్దేశానుసారమైన బోధ ఏంటి, దేవుని సంకల్పానుసారమైన పరిచర్య ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క పని ప్రస్తుత కాలంలో ఏంటనే విషయం మీద దృష్టి పెడతాడు. దాని కొరకు ప్రయాస పడతాడు పిల్లల, దాని విషయంలో ఆసక్తి కలిగి ఉంటాడు. అందుకే పౌలన్న చెబుతాడు కొరింథీ పత్రిక 15 చివరిలో అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, మరి ప్రభువు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఎలా మనము ఆసక్తులము కాగలుగుతాము అంటే ప్రభునందు ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనము ఆసక్తి పరులము కాగలుగుతాం. ఈనాడు చాలా మందిలో ఆసక్తి కరువైపోయింది, మందులుగా తయారైపోతా ఉన్నారు.
భౌతిక విషయంలో చాలా చురుకుగా ఉంటారు, కానీ దేవుని కార్యముల విషయంలో అంత చురుకుదనము లేదు. ఎందుకు అంటే ఆత్మానుసారమైన జీవితము మీద దృష్టి పెట్టట్లేదు. శరీరానుసారమైన విషయముల మీద దృష్టి పెట్టినప్పుడు శరీర విషయములో మనము చురుకుగా ఉంటాము. ఆత్మానుసారమైన జీవితము, దైవ భక్తి విషయములో మనం ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో, దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయం. దైవభక్తి ఎట్లా వస్తుంది అంటే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణమైనప్పుడు మనము దైవ భక్తిని సాధన చేయగలుగుతాం. దైవభక్తి మనల్ని అన్ని విషయంలో ప్రయోజనకరముగా ఉంటుంది. అన్ని విషయములో మనకు ప్రయోజనకరముగా ఉండడం మాత్రమే కాదు, మనల్నే ప్రయోజనకరులుగా చేస్తుంది దైవభక్తి. హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మపూర్ణులము కావాలి. మద్యము తాగినవాడు వాడి కంట్రోల్లో వాడు ఉండడు. ఆ మద్యము ఎటు నడిపిస్తే అటు నడుస్తాడు, ఏం మాట్లాడిపిస్తే అది మాట్లాడతాడు, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటాడు, వానికి వాయు వరసలు లేకుండా ప్రవర్తిస్తాడు. అట్లనే ఆత్మపూర్ణుడైన వాడు కూడా దేవుని కార్యముల విషయములో ఇంకా నేను తక్కువ వాడను, నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్నాడు, నేను ఏదైనా చేయగలుగుతాననే స్థితిలోనికి వస్తాడు. ఏదైనా చేయగలిగిన స్థితిని మనము కలిగి ఉండాలంటే దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఫిలిష్తీయులకు ఏదైనా చేయాలి, గొలియాతు మీదకి ఏదైనా మనము బాణము విసరాలి అంటే మనము ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము ఎప్పుడైతే నింపబడతామో మనలో దుర్వ్యాపారం ఉండదు ప్రియులారా. మనము దుర్వ్యాపారమునకు మనలో తావు లేకుండా జీవనమును సాగించగలుగుతాము. ఎందుకంటే ఆయన ఆధీనములో మనం ఉంటాము కనుక. హల్లెలూయా. మన దృష్టి ఆయన కార్యముల మీద ఉంటుంది కనుక మనము పక్కకు తప్పిపోయే ప్రమాదం ఉండదు ప్రియులారా. ఎప్పుడైతే ఆత్మ పూర్ణులముగా మనము ఉండమో అప్పుడు దేమాలుగా తయారయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనము ఆత్మ చేత నింపబడమో, ఆత్మను అనుసరించి నడుచుకోలేమో, ఆత్మ నడిపిస్తున్న నడకను మనము ఎప్పుడైతే నడవడానికి ఇష్టపడమో అప్పుడు మనము కూడా ఒక బిలాముగా తయారయ్యే, కయ్యేనుగా తయారయ్యే, కోరగుగా తయారయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచిస్తాడు, కానీ ఎవరి చేతను దేని చేతను వివేచింపబడడు అన్నాడు. వీరందరూ డబ్బు చేత వివేచింపబడ్డాడు, ఓదల కొరకు వివేచింపబడ్డాడు ప్రభునందు ప్రియులారా. కానీ ఆత్మ సంబంధి దేని చేత వివేచింపబడడు, కానీ అన్నింటినీ వివేచిస్తాడు ప్రియులారా. ఏం చేస్తే ఏం జరుగుతుందనే సామాజిక స్పృహ నీకు ఎక్కడ నుండి వస్తుందంటే నీవు ఆత్మపూర్ణుని అయినప్పుడు వస్తుంది ప్రియులారా. అంతవరకు నువ్వు అనుసరిస్తున్న మార్గము నీకు సరైనదిగా కనపడుతుంది, కానీ అది నిన్ను నష్టములోనికి నడిపిస్తుంది అన్నాడు. సామెతల గ్రంథంలోనికి మీరు వచ్చినట్లయితే సామెతల గ్రంథము, దయచేసి సామెతల గ్రంథములో చెబుతాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము ఒకటి కలదు, కానీ తుదకు అది మరణమునకు దారి తీయును. మరణమునకు త్రోవ తీయును. ఒకరి ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం ఉన్నదట. అంటే ఆ మార్గమును ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? మరణమునకు వెళ్ళిపోతున్నాడంటే ఆ మరణమునకు దారి తీస్తున్నదన్న వివేచన లేదు ప్రియులారా. కాబట్టి మనము ఆత్మ పూర్ణులమైతే మనం నడుస్తున్న మార్గము క్షేమకరమైనదా, లేదంటే అది మనల్ని అబద్ధములోనికి నడిపిస్తుందా, మనల్ని నష్టములోనికి నడిపిస్తుందా అనే విషయాన్ని మనము గైకొనగలుగుతాము ప్రియులారా. అలా గైకొనాలి అంటే మనము పరిశుద్ధాత్మ ఆధీనములో మన జీవనాన్ని సాగించాలి. మనము పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో మనము ఉన్నంత వరకు దుష్టుని అధికారము మన మీద ఉండదు ప్రియులారా. దుష్టుని అధికారము కిందికి మనము ఎప్పుడు వెళ్ళిపోతామంటే మనము దేవుని అధికారము క్రింద సరిగ్గా మనము నివాసము చేయనప్పుడు దేవుని అధికారము క్రింద మనము బ్రతకాలి. దేవుని అధికారమునకు మనము సంపూర్ణంగా విధేయురాళ్ళము ఎప్పుడైతే అవుతామో అప్పుడు మన జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు పిల్లరా. నేను ఆత్మపూర్ణుని కావాలన్న తలంపు మాత్రమే కలిగి ఉంటే సరిపోదు, ఆత్మ చెప్పిన ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆత్మ చెప్పిన ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ఉపక్రమించాలి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు ఆయన మనల్ని వాడుకోవడానికంటే ముందు మనలో చేసే కార్యం ఏంటంటే మనల్ని కాలుస్తాడు పిల్లరా. హల్లెలూయా. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్షకు నిలిచినదై ఏ విధంగానైతే అది సువర్ణముగా మార్చబడుతుందో, మరి దేవుడు కూడా అలాంటి పరిస్థితిని మనలో కలుగజేస్తాడు. మొదటి పేతురు పత్రిక దయచేసి మొదటి అధ్యాయము చదవండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు మన మీదకి దిగిన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మనలో జరుగుతున్నప్పుడు మనము సూటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో దేవునికి ఇష్టకరమైన పరిస్థితిలో మనము కలిగి ఉండడానికి ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని కాలుస్తుంది. ప్రియులారా, మనం ఎప్పుడైతే కాల్చబడతామో మనం ఒక శుద్ధ సువర్ణముగా తయారవడానికి అవకాశము ఏర్పడుతుంది. ప్రియులారా, మనము ఈ లోకములో ఈ కడవరి కాలములో దేవునికి ప్రియులముగా మనము తయారు కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములోనికి మన జీవితాలను నడిపించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని అధికారము క్రింద బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆయన మన మీద అధికారిగా ఉన్నప్పుడు మనము యేసయ్య పోలికలోనికి మార్చబడతాం. ఆయన మన మీద అధికారిగా లేకపోతే మనము ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికినా యేసు పోలికలోనికి మనము మార్చబడము. యేసు పోలికలోనికి మనం మార్చబడాలి. యేసు పోలికలోనికి మనం మార్చబడ్డప్పుడు అప్పుడు మన స్వచిత్తము జరిగించుకోవడానికి ఇష్టపడం. ప్రియుల, దేవుని ఉద్దేశం ఏంటి? మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకమునకు వచ్చినన్నాడు మార్కు 10లో. కాబట్టి మనిషి కుమారునికున్న ఆలోచన విధానం మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా మన చిత్తము జరిగించుకోవడానికి మనం పూనుకున్నాం. మనము దేవుని చిత్తం జరిగించడానికి మనం పూనుకుంటాం. పిల్లల, దేవుని చిత్తము జరిగించు వాడే ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడే దేవుని చిత్తము ఎవరైతే జరిగిస్తాడో వాడి నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాట చెప్పడానికి ముందు పౌలన్న ఈ 2 విషయాలు, ఇప్పుడు ఈ మాటలు చెప్పకపోతే ప్రసంగానికి నేను నష్టం కలిగించిన వాడనవుతాను. కాబట్టి ఈ 2 విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను. ఈ మాట చెప్పడానికి అపోస్తులైన పౌలు భక్తుడు ఆ అధ్యాయమును ప్రారంభిస్తూ ఏమంటాడు? 5వ అధ్యాయం ఎఫెసీ 5, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఈ ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్పిన పౌలు భక్తుడు 8వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. ఇప్పుడు మొదటి వచనములు ఏమన్నాడు? దేవుని పోలి నడుచుకొనుడు అన్నాడు. దేవుని పోలి నడుచుకుంటున్న వ్యక్తి అంతకు ముందున్న స్టేటస్ ఏంది? మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ వెలుగై ఉన్న మీరు వెలుగు సంబంధులుగా బ్రతకాలి. వెలుగు సంబంధులుగా బ్రతికే వానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే విషయాలను, పరిస్థితులను కలిగి ఉండాలి. ఈ పరిస్థితులను కలిగి ఉంటూనే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకూడదు. హల్లెలూయా. నిష్ఫలమైన, ఫలము లేని అంధకార క్రియలంట. నిష్ఫలము అంటే ఫలము లేని పరిస్థితి. చెట్టు బాగా పెద్దగా ఉన్నది, కానీ దానికి ఏమాత్రము పండ్లు కాయవు. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమాత్రము ప్రయోజనం ఉండదు పిల్లలు. కాబట్టి నిష్ఫలమైన అంధకార క్రియలలో మనము పాలివారమై ఉండద్దు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక ఏం చెబుతున్నాడు? వాటిని ఖండించాలి. వాటిని ఖండించగలిగిన స్థితిలోనికి నీవు రావాలి. అదేవిధంగా ఆ తర్వాత ఏం చెబుతారంటే, దినములు చెడ్డవి గనుక, 5:15 చూడండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండునట్లు నడుచునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని చెబుతూ ఈ మాట అంటున్నాడు. మద్యముతో మత్తులై ఉండకూడే, దానిలో దుర్వ్యాపారము గలదు, ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. నువ్వు ఆత్మపూర్ణునివి కావాలి అంటే నువ్వు యేసయ్య రక్తములో కడగబడాలి. నువ్వు ఆత్మపూర్ణునివి కావాలంటే నువ్వు యేసు పోలికలోనికి మార్చబడాలన్న తలంపు, తపన నీలో ఉండాలి. యేసయ్య నేను ఇప్పుడు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాను. వెలుగు ఫలము ఫలించడానికి మనము తాపత్రయపడాలి. అక్కడ చెబుతున్నాడు కదా, నిష్ఫలమైన అంధకార క్రియలలో మనము పాలివారము కాకుండా వాటిని ఖండించగలిగిన స్థితి
ఆత్మ సంబంధికి మాత్రమే ఉంటుంది పిల్లలు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధి అవుతావో ఈ ముందున్న వచనాల్లో చెప్పబడినవన్నీ నెరవేర్చగలుగుతావు. దినములు చెడ్డవి కనుక నువ్వు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోగలుగుతావు. అదేవిధంగా నువ్వు ఆత్మ సంబంధి అయితే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివాడవు కాలేవు, వాటిని ఖండిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధి అవుతావో నీవు వెలుగు సంబంధివిగా బ్రతుకుతావు. సమస్త విధములైన మంచితనము నీలో కనపడుతుంది పిల్లలు. నీవు ఆత్మ సంబంధి ఎప్పుడైతే అవుతావో నీతిని అనుసరించి బ్రతుకుతావు. నీతిని సత్యము అను వాటిలో కనబడుతున్నది అన్నాడు కదా. సత్యము నీలో నుండి బయటకు వస్తుంది. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, జీవజలములు గల చోటికి, జీవనదులు పారే చోటికి, జీవనదులు గల చోటికి, జీవనదులు పారే చోటికి, ప్రేమతో పిలచిన నా యేసయ్యా, ప్రేమతో పిలచిన నా యేసయ్యా, నా దాహమును తీర్చెదవు, నా దాహమును తీర్చెదవు, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. జీవజలములు గల చోటికి, జీవ నదులు పారే చోటికి దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడు? ప్రేమతో మనల్ని పిలిచాడు. మన దాహమును తీర్చాడు. తీర్చబడిన దాహము తీర్చుకున్న మనంలో నుండి జీవజలపు ఊటలు ప్రవహిస్తూ ఉండాలి. హల్లెలూయా. జీవజలపు ఊటలు ఎప్పుడు ప్రవహిస్తాయి అంటే మనము ఆత్మపూర్ణులమైనప్పుడు. హల్లెలూయా. మనలో సమస్త విధములైన మంచితనము కనబడుతుంది, నీతి కనబడుతుంది, సత్యము కనబడుతుంది పిల్లరా. అసత్యమునకు తావు ఉండదు, అనీతికి తావు ఉండదు, స్వనీతికి తావు ఉండదు పిల్లరా. ఆత్మపూర్ణులు కాని కారణాన్ని బట్టి అపోస్తులైన పౌలు భక్తులు రోమియోలతో ఒక మాట అంటాడు, మీరు దేవుని యందు ఆసక్తి గల ప్రజలని మిమ్మును గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని 10వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెబుతాడు. నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది, కానీ మీరు దేవుని పట్ల ఆసక్తి గల ప్రజలని మిమ్మును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ అది వాస్తవమైనది కాదు. ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే మీ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని ఎరుగుకున్నావు. నువ్వు ఆత్మపూర్ణురాలివైతే నీ స్వనీతిని సిలువకు అప్పగిస్తావు, అనీతిని సిలువకు అప్పగిస్తావు, దేవుని నీతి మీద ఆధారపడి బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుని నీతిని ఆధారం చేసుకొని నీవు బ్రతుకుతున్నప్పుడు నీవు యేసు పోలికలోనికి మార్చబడతావు. హల్లెలూయా. మద్యముతో మత్తుడైన వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగానే ఆత్మ చేత నింపబడిన వాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఈ కడవరి కాలంలో దేవుని యొక్క ఉద్దేశ సఫలీకృతము అవుతున్న ఈ పరిస్థితుల్లో నీవు ఒక సాధనముగా, నీవు ఒక పనిముట్టుగా తయారు కావాలంటే నీవు పరిశుద్ధాత్మ పూర్ణునివి కావాలి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణునివి అయినప్పుడు నీలో వివేచన ఉంటుంది. ఏవి క్షేమకరమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి రమ్యమైనవో నీవు ఎరిగి ఉండే స్థితి నీలోనికి వస్తుంది. కాబట్టి నీవు తప్పిపోయే ప్రమాదం ఉండదు, నీ ద్వారా దేవుని కార్యం జరుగుతుంది. దాని కొరకు అందరూ తమ బ్రతుకులను అంకితం చేసుకున్నాడు. ఎపఫ్రోదితు చావునకు సిద్ధమైపోయాడు. తిమోతి తన కార్యములను పక్కన పెట్టేసి యేసుక్రీస్తు కార్యములను చూశాడు. పౌలన్న తన శరీరాన్ని నల్లగొట్టుకొని దేవుని కొరకు వేగిరపడ్డాడు. గురి కలిగిన జీవితాన్ని జీవించాడు. దావీదు భక్తుడు తన చిత్తము కొరకు గొలియాదు మీదకి వెళ్ళలేడు, దేవుని చిత్తము జరిగించడానికి గొలియాదు మీదకి వెళ్ళాడు. కాబట్టి మనము కూడా ఆత్మపూర్ణులమైనప్పుడు, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు అల్పులమే, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మనల్ని గొప్పవారునిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అలా గొప్ప వ్యక్తులముగా మనం ఈ లోకములో మరి దేవుని దృష్టికి, లోకము దృష్టికి మనము మారునట్లుగా దేవుడే మనల్ని ఆత్మపూర్ణులుగా చేసి వాడుకొని
మహిమనందును గాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక మాట దేవుని సన్నిధానంలో మన హృదయముతో మాట్లాడదాం. ప్రభువా, నన్ను ఆత్మపూర్ణుని చేయండి. మద్యముతో మత్తులైన వాడు మద్యము చెప్పినట్లు ఏ విధంగానైతే వింటాడో, దానిలో దుర్వ్యాపారమును ఏ విధంగానైతే కలిగి జీవిస్తాడో, నేను ఆత్మపూర్ణుడనై పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ నడిపిస్తున్న క్రమములో నేను నడవడానికి సహాయం చేయండి. నేను అనేకమైన లాభకరమైన పరిస్థితులను, ప్రయోజనకరమైన పరిస్థితులను కలిగి ఉండడానికి మీరు కృప చూపండి. అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వము మనము చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభునందు మనము వెలుగై ఉన్నాం. వెలుగు ఫలము మనము ఫలించాలి. అంధకార క్రియలలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో మనము పాలివారమై ఉండొద్దు పిల్లరా. వాటిని మనము ఖండించగలిగిన స్థితి మనలో ఉండాలి. దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోవాలి. మనము జ్ఞాన సంపన్నులము కావాలి, పరిశుద్ధాత్మ సంపన్నులము కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారము కావాలి, పరిశుద్ధాత్మ పూర్ణులము కావాలి. దేవుని యొక్క కోరిక ప్రియులారా. దేవుని అడుగుదాము, నాయనా ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మ పూర్ణుని చేయండి. నీ కార్యాభివృద్ధిలో ఆసక్తి పరుని చేయండి. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదన్నారు. వ్యర్థము కాని ప్రయాస నేను పడడానికి నన్ను ఆత్మపూర్ణునిగా చేయండి. ఓ నాయన, నీకు వందనాలు, స్తోత్రం. ఈ కడవరి కాలములో మీరు జరిగిస్తున్న నీ సంకల్పానుసారమైన సేవలో నన్ను పాలివానిగా చేసుకొనండి అని అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభు. ఉన్నతుడానికి వందనాలు, స్తోత్రములు. సర్వవ్యాపకుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. విత్తబడిన వాక్యము మనందరిలో నీరు కట్టి ఫలించినట్లుగా మనమందరము ఆత్మపూర్ణులమై